పరలోకమును బట్టి సంతోషించి, సంతోషం అంటండి, సంతోషం అండి. ఆ లోకాన్ని చూసి సంతోషిస్తామట, ఈ లోకాన్ని చూస్తే ఏడిపే. అందుకే ఎక్కడ మనకు సరిగ్గా నచ్చక అప్పుడప్పుడు ఆనందం కోసం పదండి గోదావరి గట్టు మీదకి. అక్కడికి వెళ్ళి చూడగానే ఏమీ ఉండదు, దరిద్రమైన వాసన, దరిద్రమైన నీరు. కానీ అక్కడికి వెళ్ళి ఏమనుకుంటుంది మనకి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నిజంగా గోదావరి ఏటి పారుతుంది. అది పారితే నీకేం సంతోషం, ఏం సంతోషం? ఇదైతేనే కదా అక్కడికి వెళ్తే సంతోషం. అమ్మయ్య నీళ్లున్నాయి నాయన, అమ్మ సంతోషం బాబోయ్. చూసారా, ఈ ఒక్క ముక్కకి ఇప్పుడు వచ్చింది మొఖానికి కళ. ఈ నవ్వు ఇలాగ మనకి ఏమైపోద్ది, కంటిన్యూ అయిపోతుంటదట. కంటిన్యూ కలుగు చేసిన పరలోకమును బట్టి. పరలోకం భూలోకం లాంటి లోకం కాదు.